భగవద్భక్తులారా, హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాదయోగము సంపూర్తి చేసుకుని ఉన్నాము. అర్జున విషాదయోగము ప్రథమ అధ్యాయము పారాయణము చేయటం వలన ఫలితమేమిటో కూడా తెలుసుకుని ఉన్నాము. ఇప్పుడు రెండవ అధ్యాయము అంటే ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము గురించి చెప్పుకుందాము. ఈ సాంఖ్యయోగములో మొత్తము 72 శ్లోకాలు ఉంటాయి. అసలు ఈ అధ్యాయానికి సాంఖ్యయోగం అనే పేరు ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాము. అవతారిక అన్నమాట, అధ్యాయం యొక్క అవతారిక ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ లోకంలో సహజంగా శ్లోకం ఏమిటంటే, శోకనాశాయ తే ధైర్యం, శోకనాశాయ తే శృతం, శోకనాశాయ తే సర్వం, నాస్తి శోకసమారిపుః. అంటే శోకము అకుంఠితమైన ధైర్యాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎంతో శ్రమతో ఇష్టంగా సంపాదించి శాస్త్రజ్ఞానాన్ని కూడా సంపాదించినటువంటి శాస్త్రజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుంది. వేయేల సర్వాన్ని నాశనం చేస్తుంది శోకము అనేది. కావున శోకాన్ని మించిన శత్రువు లేదు ఈ లోకంలో. కానీ ఆత్మజ్ఞానం అంతటి తీవ్ర శోకాన్ని కూడా సంపూర్ణంగా తొలగించగలుగుతుంది. కానీ ఆత్మజ్ఞానం అనేది ఉంటే అంతటి తీవ్ర శోకాన్ని కూడా సంపూర్ణంగా తొలగించగలుగుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అర్జునుడు శోకములో మునిగి పోయాడు. ఎవరికైనా శోకానికి కారణమేదైనా మూల కారణం అజ్ఞానమే. అజ్ఞానం తొలగాలంటే ఏం చేయాలి? అజ్ఞానం తొలగాలంటే ఏం చేయాలి? జీవితాన్ని గురించి, జగత్తును గురించి, అలాగే ఆ జన్మను గురించి, మన జన్మ ఎలా కలిగింది అనే దాని గురించి, ప్రారబ్ధాన్ని గురించి, జన్మ ఆధారుని గూర్చి, మన జన్మకు ఆధారమైనటువంటి వారెవరో వానిని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం అవసరం. ఇలా సమగ్రమైన జ్ఞానం లేనప్పుడు లోకంలో జరిగే అహిత సంఘటనలకు ప్రతిస్పందనగా శోకం వస్తుంది. కనుక జగత్తును, జగదాధారుని గూర్చి సంపూర్ణ జ్ఞానంతో కూడిన అవగాహన అవసరం. సాంఖ్య అంటే సమ్యక్ ప్లస్ ఖ్య అంటే సమగ్రమైన, సంపూర్ణమైన తత్వజ్ఞానం అని అర్థము. ఈ జ్ఞానాన్ని మనం మానవ జన్మ ఎత్తినందుకు విధిగా పొందవలసి ఉన్నది. లేనిచో మానవ జన్మే నిరర్థకమవుతుంది. సహజంగా మనకు ఎదుట ఉన్న ప్రపంచమే అగపడుతుంది. కానీ దానిని చూచే మన జీవితం యొక్క ప్రాముఖ్యం, ప్రయోజనం మనకి తెలియదు. అందుచేత జన్మకు కారణమైన ప్రపంచాన్ని చూపించేదెవరో, ఎవరుంటే మనం చూడగలుగుతున్నామో తెలుసుకోవలసిన అవసరం మనకెంతైనా ఉంది. ప్రపంచంలోని విషయాలను అనుభవించి ఆనందించడానికే పుట్టామని అనుకుంటాం సామాన్యంగా. కానీ ఈ మానవ జీవితం ద్వారా ఏమి సాధించాలి అనే ఆలోచన మనకు రాదు. ఎలా సాధించాలో అంతకన్నా తెలియదు. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందో, ఎక్కడ నుండి వచ్చిందో, దీని మూలమేమిటో మనకు సరిగా తెలిసినప్పుడు అంతిమంగా మనం
ఏమి సాధించాలో ఏమి పొందాలో అర్థమైనప్పుడు శోకం అప్పుడు మటుమాయమైపోతుంది. జీవితం సరైన దశానిర్దేశంతో ఆనందమయంగా అప్పుడు ఉంటుంది. అట్టి సమగ్రమైన సంపూర్ణమైన ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేదే శ్రీమద్భగవద్గీతలోని ఈ సాంఖ్యయోగము అనేటువంటి 2వ అధ్యాయము. సాంఖ్యయోగం మనకు అందించే ఆత్మజ్ఞానం మీద అవగాహన మీద తక్కిన అధ్యాయాలలో బోధింపబడిన విషయము సాధనా క్రమమంతా ఆధారపడి ఉన్నది. కావున ఈ సాంఖ్యయోగం చక్కగా అర్థం చేసుకుంటే తదుపరి బోధ సాధన సులభము అవుతుంది. కనుక ఈ సాంఖ్యయోగాన్ని మనము పూర్తిగా బాగా మంచిగా అర్థం చేసుకోవాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్జునుని మానసిక స్థితిని వర్ణిస్తూ సంజయుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. సంజయ ఉవాచ, సంజయుడు ఏమంటున్నాడు? తం తథా కృపయావిష్టం మశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. అంటే స్వజనమనే కరుణతో, ఇక్కడ యుద్ధభూమికి వచ్చి ఉన్న వారందరూ స్వజనులు అనేటువంటి కరుణతో శోకంతో ఆవహింపబడి కన్నీటితో నిండి కలత పడుచున్న చూపులతో విషాదంలో ఉన్న అర్జునుని చూచి మధుసూదనుడు ఇలా అన్నాడు అని సంజయుడు చెప్పాడు. దీనికి భాష్యం ఏమిటంటే, భగవద్గీత నాటకీయంగా సంభాషణలతో రంగాల మార్పులతో నడుస్తుంది. సంజయ ధృతరాష్ట్రులు మాట్లాడుతున్నప్పుడు హస్తినాపురంలోని రాజభవన దృశ్యం గోచరిస్తుంది. అలాగే కృష్ణార్జునులు దుర్యోధనుడు మాట్లాడే సమయంలో కురుక్షేత్రంలోని యుద్ధరంగం గోచరిస్తుంది. మరి పాత్రలు నోటితో వ్యక్తం చేయలేని నటన, భావ ప్రకటన చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు నేపథ్యంలో వలె సంజయుడు అంతఃపురములో విహరిస్తుంటాడు. పై శ్లోకం కూడా అట్టిదే. ఇక్కడ ఈ శ్లోకంలో మధుసూదన అనే పదం వాడబడింది. అంటే మధు అనగా తేనె అందరికీ ప్రీతిపాత్రం. తేనె అనేది అందరికీ ప్రీతిపాత్రమైనది. మధువు వలె అహంకారం అంటే నేను కూడా అందరికీ ప్రీతిపాత్రం ఒకటిచే అహంకారం కూడా మధువే. కానీ భవబంధ హేతువు, అహంకారం అనేది భవబంధ హేతువు. ఇట్టి అహంకారం అనే మధువును ఇటువంటి మధువును, ఇటు అహంకారం అనే మధువును ఆత్మజ్ఞానం ప్రసాదించి నశింపు చేయువాడు ఎవరు? మధుసూదనుడు. కావున పరమాత్మకు మధుసూదనుడని సార్థకనామం వచ్చింది. తేనెను పువ్వు నుండి ఒక్కొక్క బొట్టు చొప్పున తేనెటీగ సంగ్రహించి దాచుకుంటుంది. ముందెప్పుడు తాను తన వారు అనుభవించాలని, అలాగే మానవుడు కూడా జన్మల యందు మంచి చెడు అనే వాసనలను కూడబెట్టి ముందెప్పుడు రాబో జన్మలలో విధిగా అనుభవించడానికై సిద్ధం చేసుకుంటూ సంసార సాగరాన్ని పెంచుకుంటాడు మానవుడు కూడా ఈ తేనెటీగలాగే. సమగ్రమైన ఆత్మ జ్ఞానం అనంతరం వాసనలను వదిలించుకుంటూ ఆత్మ పరమాత్మ యందు భక్తిని పెంచుకుంటాడు మానవుడు. ఇట్టి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు తనలోనూ ఉన్న మధుసూదనుడని, మనలోని ఆత్మజ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నటయే మధుసూదనత్వము అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరువాత
తరువాత అర్జునుని దీనస్థితిని చూసి పరమాత్మ అర్జునునకు ధైర్యం పురిగొల్పుచున్నాడు ఈ క్రింది విధంగా. భగవాను ఉవాచ, భగవానుడు ఏమంటున్నాడు, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికరమర్జున అని భగవంతుడు చెప్పుచున్నారు. భగవంతుడు అన్నారు అర్జునుడితోటి. అర్జునుడి యొక్క విషాదాన్ని, శోకాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టడానికి భగవంతుడు ఇప్పుడు తన సాంఖ్యయోగంలో మొదటి శ్లోకముగా అంటే ఈ అధ్యాయంలో 2వ శ్లోకము అన్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అంటున్నారు, ఓ అర్జున, ఈ విషమ స్థితి అంటే ఇప్పుడు చాలా విషమమైనటువంటి పరిస్థితి. అటు నీ వైరుపక్షం వారందరూ కూడా మీ అన్నదమ్ములను, పాండవులను, మీ బంధువర్గాన్ని, మీ సైన్యాన్ని అందరినీ కూడా నీపై యుద్ధం చేయడానికి వచ్చిన వారినందరిని కూడా సంహరించి మీకు వచ్చేటువంటి రాజ్యాన్ని కూడా అపహరించి అనుభవించాలని వచ్చి ఉన్నారు. మరి ఇటువంటి విషమ స్థితిలో నీకు ఈ మానసిక మాలిన్యం ఎక్కడి నుండి వచ్చినది అని అడుగుతున్నారు. ఇది ఆర్యులకు తగినది కాదు. ఆర్యులు అంటే శ్రేష్ఠులైనటువంటి వారికి ఇది తగినది కాదు. పెద్దలు కూడా మెచ్చరు. ఇది స్వర్గాన్ని, కీర్తిని రెంటిని చెడగొడుతుంది అని భగవంతుడు, దేవాది దేవుడు అర్జునుల వారితో అన్నారు. దీనికి భాష్యం ఏంటంటే, అర్జునునకు విషాదం వచ్చింది, కానీ శిష్యభావం, శరణాగతి రాలేదు. శరణాగతి ఇంకా ఆయనకు భగవంతుని యందు శిష్యభావము, తర్వాత ఆయనకి శరణాగతి పొందాలి అనేటువంటి భావము ఇంకా రాలేదు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందే స్థితి ఇంకా రాలేదు అర్జునునికి. శిష్యభావం, శరణాగతి వచ్చేంత వరకు గొప్పవాడైన ఈ బ్రహ్మ విద్యను బోధించరాదు. గొప్పవాడైనా కూడా ఈ బ్రహ్మ విద్యను బోధించరాదు. అందుచేత శ్రీకృష్ణుడు మాటలతోనే ఒక ఆఘాతాన్ని అంటే షాక్ అర్జునుడికి ఇచ్చారు. ఇక్కడ విషమ సమయం అంటే కార్యరంగంలోకి దిగే ముందు దాని మంచి చెడ్డల గూర్చి చక్కగా ఆలోచన చేయాలి. అంతేగాని కార్యరంగంలో దిగినాక కాదు. రెండు సేనలు సమావేశమై రణభేరులు మ్రోగాయి. ఎవరి శంఖాలు వారు పూరించారు. ఇప్పుడు చింతదేనికి అని అర్జునుల వారు ప్రశ్నిస్తున్నారు. అర్జునుల వారిని ముందుగా ఆలోచించి పూర్వాపర విషయాలను చక్కగా ఆకళింపు చేసుకున్న తరువాతనే ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రావడం ఉత్తమ లక్షణం అని భగవంతుని యొక్క అభిప్రాయము. ఇక్కడ తర్వాత 3వ శ్లోకం ఏమిటంటే, భగవంతుడే అంటున్నారు, క్లైబ్యం మా స్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని భగవంతుని యొక్క అమృత వాక్యము. ఇక్కడ దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ అర్జున, నీవు బలహీనుడువు కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రు సంహారక, నీవు శత్రువులను సంహరించేటువంటి సంహారకుడువు. క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి లేచి యుద్ధానికి సిద్ధపడము అని దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో అన్నారు. దీనికి భాష్యం ఏంటంటే, పరంతప అనే పదం ఇక్కడ ఈ శ్లోకంలో వాడబడింది. అంటే ఇతరులను బాధించువాడు తనలోనూ ఉన్న జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మ అంశను గుర్తించలేడు. ఇతరులను బాధించేవాడు ఎప్పుడు కూడా
తనలోనూ ఉన్న జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మ యొక్క అంశను గుర్తించలేడు, ఆత్మానందాన్ని పొందలేడు అనేది భావము పరంతప అంటే. అయితే ఇక్కడ అర్జునుల వారు భగవంతునితోటి ఈ విధంగా అంటున్నారు. 4వ శ్లోకము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన అని అర్జునుల వారు భగవంతుని అడుగుతున్నారు. ఏమని? దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ మధుసూదన, పూజింపదగిన భీష్ముడు, ద్రోణులు, ద్రోణాచార్యులు వాక్కుతో ఎదిరించడమే తగదన్నప్పుడు భీష్ముడు, ద్రోణాచార్యులను వాక్కుతో అంటే నోటితోనే ఎదిరించలేనటువంటి విధము తగదు గురువుల్ని, పెద్దవారిని అని అన్నప్పుడు బాణాలతో ఎలా యుద్ధం చేయగలను అని అంటున్నారు అర్జునుల వారు. ఇది సామాన్య ధర్మము కదా. కానీ వేదాంత శాస్త్రమున గల విశేష ధర్మం ముందు అంటే వారు అధర్మ పక్షాన ఉన్నారు కాబట్టి ధర్మ సంస్థాపనార్థం గురువులను ఎలా ఎదిరించడం అనే భావన అప్రస్తుతం అనేది ఇక్కడ తాత్పర్యము. అయితే శ్రీకృష్ణ పరమాత్మ తోటి ఈ విధంగా అర్జునుల వారు అన్నారు. రేపు మనం 5వ శ్లోకము నుండి చెప్పుకుందాము. ఇంతటితో స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జై రామ, జై జై రామ. శ్రీకృష్ణ జై కృష్ణ, జై జై కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్, వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.